183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే విజయ గారు. నమస్తే ఉషా. కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అయింది అని మనం వార్తలు వింటూ ఉన్నాం. ఒక 2 ఏళ్ల క్రితం కనుక మనం చూస్తే ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ సందర్భం తిరిగి రిపీట్ అవుతుందంటేనే వినడానికి భయంకరంగా ఉంది. ఎవరో ఒక అమ్మాయికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి మాటనే రాకుండా ఉండిపోయింది. 15 ఇయర్స్ గర్ల్ అని చెప్తూ ఉన్నారు. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? ఎందుకంటే ఇది విన్నప్పుడు తెలియకుండా మానసికంగా చాలామంది మళ్ళీ భయపడుతూ ఉంటారు, సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతుంటారు, ఫినాన్షియల్ పడిపోతుందేమో, పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న ఒక ప్యానిక్ క్రియేట్ అవుతుంటుంది. ప్యానిక్ కాకుండా సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది? జనరల్గా ఈ కోవిడ్ వైరస్ ఏంటంటే సార్స్-కోవ్ అంటున్నారు. ఇది యాక్చువల్గా అయితే అంటే నాడీ మండలం నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనటానికి ఇప్పుడు నువ్వు చెప్పిన ఒక అమ్మాయి యుఎస్లో 15 ఏళ్ళ అమ్మాయికి మాట పడిపోయింది. సో అంటే ఏంటంటే ఇది ఊరికే ఎఫెక్ట్స్ అనేవి ఏ రకంగా అయినా ఉండొచ్చు అనటానికి మనకి ఇదొక ఎగ్జాంపుల్ కింద, ఇదొక అంటే జాగ్రత్తలు తీసుకోవటానికి ఇంకా ఎక్కువ అవసరం అని హెచ్చరికలాగా ఉపయోగపడింది అనమాట ఈ కేసు అనేది. సో ఇది అంటే గొంతుకు పక్షవాతం లాగా వచ్చింది ఆ పాపకి ఈ సార్స్-కోవ్ ఎఫెక్ట్ అయిన తర్వాత చాలా కాలం పట్టింది రికవర్ అవ్వటానికి అట్లా తనకి. ఈ ఎస్పెషలీ మళ్ళీ కోవిడ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అనేది, కేసెస్ 1-2 రిజిస్టర్ అవుతున్నాయి అనేది నా దాకా కూడా వచ్చింది. నిన్న మొన్న అందరూ గ్రూప్స్లో కూడా పెట్టారు మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అనేది. అంటే నువ్వన్నట్టు అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే పూర్తిగా ఇంకా మనకి ఒక పాండమిక్ లాగా రాకుండా ఉండాలంటే కనుక జాగ్రత్తలు కంపల్సరీ. అంటే ఏంటి, చేతులు కడుక్కోవటం, ఎక్కువ క్రౌడ్లోకి మళ్ళీ ఇప్పటి నుంచి వెళ్ళకుండా ఉండటం, వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే తప్పకుండా మాస్క్ ధరించటం, మరీ దగ్గరగా ఇంటరాక్షన్ లేకుండా చూసుకోవాలి. అంటే ఆల్రెడీ జలుబు దగ్గుతో ఉన్న వాళ్ళ దగ్గరగా వెళ్ళకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏముందలే జలుబు దగ్గే కదా అనుకోకుండా ఎందుకైనా మంచిదని ఒక 4 రోజులు వేరే వాళ్ళకి దగ్గరగా వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటమో మాస్క్ పెట్టుకోవటమో చేయగలగాలి. ఎందుకంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే వైరస్ కాబట్టి ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఆ ప్రికాషన్స్ని పాటిస్తే బెటరు. అంటే ఏంటి, మనకు జలుబు దగ్గు ఉందని తెలిసినప్పుడు పనులు రోజు ఉంటానే ఉంటాయి, బట్ ఎంతో కొంత వీలైనంత మటుకు నలుగురిలో కలవపోవటం, నలుగురితో కాంటాక్ట్ చేయకుండా ఉండటం, చెయ్యాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవటం, ఎందుకు వచ్చింది అనేది ఆలోచించి వెంటనే అంటే ఆవిరి పట్టుకోవటం కానీ తగ్గిపోయేలాగా చూసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం కూడా ఏంటంటే వేరే వాళ్ళకి జలుబు దగ్గు ఉందన్నప్పుడు కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండగలగాలి. ఈ కోవిడ్ అనేది జనరల్గా ఎలా స్ప్రెడ్ అవుద్దంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, అవతలాళ్ళు మాట్లాడినప్పుడు కానీ ఆ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అంటే మన కంటికి కనిపించవు అవి. సో అవి గాలిలో కలిసి మన కళ్ళ మీద కానీ, ముక్కులోకి కానీ, నోటి మీదకి కానీ వెళ్ళినప్పుడు అలా ఆ కోవిడ్ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం, వాళ్ళకి మరీ దగ్గరగా వెళ్ళకపోవటం, జలుబు దగ్గు ఉన్న వాళ్ళతో ఉంటున్నప్పుడు మనం కూడా ఏదైనా మళ్ళీ కొంచెం మాస్క్ పెట్టుకోవటం మళ్ళీ మొదలు పెట్టాలేమో అని అనిపిస్తుంది. సో పనిగట్టుకుని క్రౌడ్లోకి వెళ్ళకపోవటం, వెంటిలేటెడ్ కాని రూమ్స్లో ఎక్కువ ఉండకుండా ఉండటం, అలాగే చేతులు శుభ్రంగా ఒక 20 సెకండ్స్ పాటు తినే ముందలు కానీ ఏదైనా సరే చేతుల్ని వాడి పని చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ తింటున్నప్పుడు బాగా చేతులు కడుక్కోవటం, ఇలాంటివి చెయ్యాలి. అలాగే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కూడా, అంటే జస్ట్ జలుబు దగ్గంటే ఓకే, బట్ అంటే బ్రెత్లెస్నెస్ రావటం కానీ, లేకపోతే పట్టేసినట్టు ఉండటం కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటం కానీ, అనీజీగా అనిపించడం కానీ, ఏదైనా సరే కొంత డిస్టర్బెన్స్ ఉంది హెల్త్లో అని అనుకున్నప్పుడు కూడా బద్దకిచ్చకుండా, నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చూపించకుండా వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవటము, ఇది ఇంపార్టెంట్. అలాగే వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ వ్యాక్సినేషన్ వేయించుకోకపోతే ఇప్పుడు వేయించుకోవటం, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ప్రస్తుతం అంత భయానకంగా ఏమీ లేదు పరిస్థితి.
బట్ మనం కూడా మన వంతు అంటే ఆ స్టేజ్ మనం ఆల్రెడీ చూసాం, రానివ్వకుండా ఉండాలి. ఆల్రెడీ అది ఎంత భయంకరంగా ఉందో, ఎస్పెషలీ వేవ్ 2 చాలా భయంకరంగా, చాలా దురదృష్టకరమైన చావులు ఇవన్నీ మనం ఎన్నో చూసాం. అది తలుచుకుంటేనే మళ్ళీ కోవిడ్ అనే పదం వింటేనే భయం వేస్తుంది. బట్ అన్ని చూసిన మనం మళ్ళీ అంత అంటే నిర్లక్ష్యంగా ఉండకుండా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మళ్ళీ మనం అవేర్నెస్తో అలా మొదట్లోనే తుంచేయగలిగితే, అంటే వస్తుంది వేవు అనే మాట మొదలైంది ఇప్పుడు, అంటే స్టార్ట్ అయిన కేసెస్ అని. అలాంటప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు పర్సనల్గా జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ తీసుకుంటూ ఉంటే బెటర్. ఎందుకంటే ఈ ఎంత లేదన్నా కోవిడ్ వచ్చిన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. మనకి ఇదివరకటి కంటే త్వరగా ఇన్ఫెక్షన్స్ రావటం, త్వరగా జలుబులు దగ్గులు రావటం, ఫ్లూ సిమ్టమ్స్ ఏది కనిపించినా కానీ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్రాపర్గా కేర్ తీసుకుని మనకి బాగుండాలి, మనము ఎక్కువ అంటే అన్హెల్దీగా అవ్వకుండా మన వల్ల అవతలాళ్ళకు కూడా కోవిడ్ సిమ్టమ్స్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఆ పేరు వింటేనే మళ్ళీ తెలియకుండా పానిక్ వస్తుంది. అవును. బట్ దానికి డిస్టర్బ్ అవ్వకుండా ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ని మనం చూసాం, ఎన్నో దురదృష్టమైన చావుని కూడా మనం చూసాం. కాబట్టి కొంత ఆ స్టేజ్ వరకు మళ్ళీ తీసుకెళ్లకుండా ఉండాలంటే ప్రికాషన్స్ తీసుకునేంత ఉత్తమం ఇంకోటి ఏది లేదు. అందులోనూ ఈ టైంలో వెదర్ కారణంగాను ఇంకేదో చాలా మంది కొట్టి పారేస్తూ ఉంటుంటారు, చలిగా ఉంది కదా అందుకే జలుబు చేస్తుందిలే అన్న దాంట్లో ఉంటారు. బట్ దాని అంత ఇర్రెస్పాన్సిబుల్గా కాకుండా కొంచెం బాధ్యతగా తీసుకుంటే మాత్రం ఇక మీదట అటువంటివి చూడకుండానే ఉండొచ్చు. ఎప్పుడైనా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. సో ఎవరికి వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహనతో ఏమో కోవిడ్ సిమ్టమ్స్ అయ్యుండొచ్చు అని జాగ్రత్తగా, అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయి టెస్టులు చేయించుకుని వేరే ఏం వాడేయక్కర్లేదు, కానీ ఏదైనా అది దృష్టిలో పెట్టుకుని మన వల్ల ఇంకొక నలుగురికి స్ప్రెడ్ అవ్వకుండా ఆ జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు దానికి కేర్ తీసుకుని ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని మనకి మంచిది, అవతలాళ్ళకి మంచిది. ఎగ్జాక్ట్లీ. ప్లస్ బయటికి వెళ్ళేటప్పుడు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అడిగేది ఏంటంటే కౌన్సిలింగ్. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నారు మీరు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ చాలామంది రిలేషన్షిప్కి సంబంధించి అడుగుతూ ఉంటారు మనల్ని రెగ్యులర్గానే, మిస్కమ్యూనికేషన్స్ అని, అండర్స్టాండింగ్ లేదు అని, డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నామని, లేదా కొన్ని సైలెంట్ ట్రీట్మెంట్స్ మేము భరించలేకపోతున్నాం ఇంట్లోనే అనేవాళ్ళు. ఇక్కడికంటే కూడా ఎక్కువ మీకు యూఎస్ కాల్స్ అబ్రాడ్ నుంచి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ కూడా మీరు చేస్తూ ఉంటారు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటున్నాయి. అలా ఏ కౌన్సిలింగ్ అయినా సరే ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందా ఈ టైంలో? మళ్ళీ స్టార్ట్ చేశాను, బ్యాక్ టు నార్మల్. నా పనులన్నీ అయిపోయినాయి. సో మళ్ళీ కౌన్సిలింగ్ అన్ని అపాయింట్మెంట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాను డిసెంబర్ 20th నుంచి. ఓకే. సో అందుకని ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించినా, సో కౌన్సిలింగ్ తీసుకోవాలి అని అనిపిస్తే నేను ఆన్లైన్, ఆఫ్లైన్, ఇండివిజువల్, కపుల్, ఫ్యామిలీ థెరపీస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. సో కాబట్టి ఎలాంటిది కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్తో పాటు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెద్దన గారి ఎపిసోడ్స్ కనుక మీరు చూసుంటే అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ అందరూ అడిగేది ఏంటంటే కపుల్స్కి మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుందా, కౌన్సిలింగ్ చేస్తారని అడిగే చాలామందికి ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా కాదు, పిల్లలకి సంబంధించి కూడా విజయ గారు ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సరే పర్సనల్గా ఒకసారి కన్సల్ట్ అయ్యి ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.